నమస్తే భారతీయుల హృదయ స్పందన భారత్ టుడేకి స్వాగతం. నేను హరిత. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేగంగా దిశ మార్చుకుంటున్న వాయుగుండం, విశాఖకు పొంచి ఉన్న ప్రమాదం. తూర్పుగోదావరి జిల్లాలో బాబు బిజీ. రాజమహేంద్రవరంలో రైతులతో ముఖాముఖి. మంత్రుల మధ్య ముదురుతున్న ఆర్డీఎస్ వివాదం. రాయచూరు కలెక్టర్కు లేఖ రాయలేదన్న ఉమా, ఆధారాలున్నాయన్న హరీష్. సెన్సెక్స్ 69, నిఫ్టీ 21 పాయింట్లు డౌన్. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రుల మధ్య వాటర్ వార్ ముదురుతోంది. ఆర్డీఎస్ విషయంలో తాము రాయచూరు కలెక్టర్కు లేఖ రాయలేదని ఏపీ మంత్రి ఉమా చెబుతుంటే దానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని మంత్రి హరీష్ రావు చెబుతున్నారు. దీనికి సంబంధించిన లెటర్తో పాటు ఇద్దరు కలెక్టర్ల మధ్య జరిగిన వాట్సాప్ మెసేజ్లు మంత్రి హరీష్ రావు విడుదల చేశారు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వీరేష్ అందిస్తారు. వీరేష్, చెప్పండి, లేఖ వివాదంపై మీ వద్దన్న అప్డేట్స్ ఏంటి? అయితే ఆర్డీఎస్ సంబంధించి రెండు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం మరింత పెరుగుతుంది. ప్రధానంగా ఆర్డీఎస్ పనులు కర్ణాటక ప్రభుత్వం ప్రారంభించిన నేపథ్యంలో దానికి సంబంధించి హరీష్ రావు కొంత కర్ణాటక ప్రభుత్వం మంత్రితో మాట్లాడారు. పార్టీలతో మాట్లాడిన తర్వాత ఆయన వెంటనే ఆర్డీఎస్ సంబంధించి పనులు కర్ణాటకలో ప్రారంభించిన నేపథ్యంలో ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ అంటే కర్నూలు ఆదోని క్యాంప్ ఆఫీసర్ ఆర్డీఎస్ సంబంధించి ఆఫీసర్లు ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఓబులేసు అనేటైనా, అదేవిధంగా ఎస్పీ ఒక జిల్లాకు సంబంధించిన ఎస్పీ ఇద్దరు కలిసి ఆర్డీఎస్ ఈవీకి ఒక లేఖ రాశారు. ఆ లేఖకు సంబంధించి ఎక్కడైతే ఆ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆర్డీఎస్ డెవలప్మెంట్ సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉందని ఒక లేఖ ఆర్డీఎస్ ఈవీకి రాశారు. దీనికి సంబంధించి నిన్న హరీష్ రావు ప్రెస్ మీట్ ద్వారా తెలియజెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్డీఎస్ అభివృద్ధి పనులను అడ్డుకుంటుంది, దీనికి సంబంధించి సీరియస్ పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన నేపథ్యంలో ఈ రోజు దానికి సంబంధించి దేవినేని ఉమా, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా స్పందించారు. కర్ణాటక సంబంధించి ఎట్లాంటి లేఖలు రాయలేదు అని చెప్పి ఆయన స్పష్టం చేశారు. దీంతో హరీష్ రావు ఆ లేఖలకు సంబంధించి రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన లేఖలతో పాటు వాట్సాప్ మెసేజ్లను సైతం ఆయన మీడియాకు విడుదల చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు ఉంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతం నుండి కొంత ఇబ్బందికరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చిన లేఖలు కూడా హరీష్ రావు నిన్ననే చెప్పారు. దానికి సంబంధించి ఆధారాలతో సహా ఈ రోజు లేఖలను విడుదల చేశారు. హరిత. రైట్ వీరేష్, థ్యాంక్ యూ. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా వేగంగా దిశ మార్చుకుంటోంది. తాజాగా ఇది విశాఖ వైపు దూసుకొస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో బందరు పోర్టులో 3వ నెంబర్ హెచ్చరిక జారీ చేశారు. ఉత్తర ఈశాన్య దిశగా ఒడిశా, బంగ్లాదేశ్ వైపు కదులుతున్న తీవ్ర వాయుగుండం మరో 24 గంటల్లో పెను తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాకినాడ, కృష్ణపట్నం, మచిలీపట్నం రేవుల్లో 3వ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. అటు విశాఖ ఓడరేవులో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
దీని ప్రభావంతో చెన్నైతో పాటు నెల్లూరు, చిత్తూరు జిల్లాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇక రాయలసీమ, కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు, ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో దక్షిణ కోస్తాంధ్రలో గంటకు 65 నుంచి 75 కిలోమీటర్లు, ఉత్తర కోస్తాలో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన పెనుగాళ్లు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వర్షాలపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు ముందస్తు జాగ్రత్తలపై సూచనలు చేశారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటు వాయుగుండం ప్రభావంతో విశాఖలో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాన బీభత్సంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తూర్పు దిశగా 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావం వలన రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. అదే నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్లో చాలా దగ్గర వర్షాలు పడే అవకాశం ఉంది. అక్కడ 1-2 దగ్గర భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ప్రధాన పోర్ట్లు అంటే ఇప్పుడు మచిలీపట్నం, కృష్ణపట్నం, వాటరేవు, నిజామపట్నం వీటిలోనే 3వ నెంబరు హెచ్చరిక అంటే లోకల్ కాషనరీ సిగ్నల్ అంటే LC3 3వ నెంబరు హెచ్చరిక ఇవ్వడం జరిగింది. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో సౌత్ కోస్ట్లోనే, అలాగే 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో రాబోయే 24 గంటల్లో నార్త్ కోస్ట్లో ఉండే అవకాశం ఉంది. ఉత్తర ఈశాన్య దిశగా పయనించి మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళంలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో జనజీవనం స్తంభించింది. బయటికి వెళ్లడానికి జనాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు జిల్లాలోని అన్ని మండలాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ హెచ్చరికల శాఖ జిల్లా యంత్రాంగానికి హెచ్చరికలు పంపింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు వాయుగుండం ప్రభావంతో చెన్నైతో పాటు చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచి కొడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే చెన్నై, తిరువళ్లూరు, క్రాంతిపురం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక వెదర్ అప్డేట్ కి సంబంధించి మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి శశాంక్ అందిస్తారు. శశాంక్, చెప్పండి, తీవ్ర వాయుగుండం ఎప్పటిలాగా పెను తుఫానుగా మారే అవకాశం ఉంది. దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? హరిత, ఈ వాయుగుండం తీరం దాటే అవకాశం అయితే ఇప్పట్లో కనిపించడం లేదు. ఇది రూట్ మార్చుకుంది, నెమ్మదిగా బంగ్లాదేశ్ దిశగా వెళ్తుంది. కానీ బంగ్లాదేశ్ వరకు వెళ్తుందా లేదా అన్నది కానీ తెలియదు. కానీ సాధారణంగా మేలో వచ్చే వాయుగుండాలు తుఫాన్లుగా మారితే అవి బెంగాల్ లేదా బంగ్లాదేశ్ దగ్గర తీరం దాటడం అన్నది ఆ వాతావరణ పరిస్థితులను బట్టి ఉంటుంటుంది. కానీ ఈసారి మాత్రం చెన్నై తీరంలో తుఫాను వాయుగుండం ఏర్పడటంతో ఇది ఆంధ్రప్రదేశ్ తీరం వెంటే పయనిస్తూ ఒరిస్సాకి కూడా దాటుతుంది అన్నది ప్రధానంగా మన దగ్గర ప్రస్తుతం ఉన్న సమాచారము.
దక్షిణ ఆగ్నేయ దిశగా నెల్లూరుకి 170 కిలోమీటర్ల దూరంలో ఈ ఉదయాన ఉంది. అక్కడి నుంచి గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఆంధ్రప్రదేశ్ తీరం వెంట ఇది పయనిస్తోంది. ఉత్తర ఈశాన్య దిశగా ఇది కదులుతూ ఉంటుందని, తీరం అయితే దాటదని చెప్తున్నారు. మరో 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందంటున్నారు. ఆ తర్వాత 48 గంటలకు ఉత్తరాంధ్రకు అంటే విశాఖ తీరానికి ఈ తుఫాను రావచ్చు అన్నది కూడా చెప్తున్నారు. 19, 20 తేదీల్లో ఒడిశా తీరం వెంట కూడా వెళుతుంది అన్నది ఇప్పటి వరకు ఉన్న అంచనా. ఏదైనా పరిస్థితుల్లో మార్పు వచ్చి ఇది తీరం దాటితే తప్ప ట్రాక్ ప్రకారం వెళుతున్న పక్షంలో రాబోయే 48 గంటల్లో చాలా భారీ వర్షాలు తీర ప్రాంతాల్లో పడబోతున్నాయి. చెన్నైలో ఈ రోజు వర్షాలు పడ్డాక రేపటి నుంచి కొంత తగ్గుముఖం పడతాయంటున్నారు. అలాగే మరో 24 గంటల తర్వాత రాయలసీమలో కూడా తగ్గుముఖం పడతాయి. కానీ రాబోయే 3 రోజుల్లో కోస్తా ఆంధ్ర వర్షాలు పడతాయి. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు జిల్లాలు కావచ్చు, ఒంగోలు, ప్రకాశం జిల్లాలు వంటివి కూడా వర్షాలను చూస్తున్నాయి. విశాఖలో కూడా ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం పడుతూనే ఉంది. మిగతా తీర ప్రాంతాలన్నిటా పరిస్థితి నెలకొంది. ఇది మరో 3 రోజులు ఉంటుంది. ఈ రోజు ఇది తుఫానుగా మారిన పక్షంలో దీని ప్రభావం మరింత పెరుగుతుంది వాతావరణ శాఖ చెప్తున్న సమాచారం. హరిత. రైట్ శశాంక్, థ్యాంక్ యూ. Now, under the influence of this system, very good amount of rainfall occurred over this Tamil Nadu, and we had about highest rainfall of 14 centimeter recorded in Tiruvallur district, Annilam place. Now, during next 48 hours, the system is expected to intensify further and move initially northwestward and then northward, all along the coast near to the north Tamil Nadu and south Andhra coast. And under the influence, during next 24 hours, rainfall is expected to occur entire Tamil Nadu. As far as the heavy rainfall is concerned, heavy to very heavy rainfall is expected to occur north in some places over the north coastal Tamil Nadu, and over some few places inside the north interior Tamil Nadu. As far as the heavy southern part is concerned, heavy rainfall would occur 1 or 2 places in Tamil Nadu, and fishermen are advised not to venture into Tamil Nadu as well as South Andhra. బ్యాక్ న్యూస్. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు రాజమహేంద్రవరంలో రైతులతో ముఖాముఖి అయ్యారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పోరాడుతుందని చంద్రబాబు అన్నారు. రైతుల సంక్షేమం కోసం మరింత ముందుకెళ్తామని చెప్పారు. మనకు చాలా వరకు సాయిల్ ఎన్రిచ్మెంట్ వస్తుంది, భూమి బాగా ఇదే పరిస్థితి వస్తుంది, కొన్ని మంచి ప్రాపర్టీస్ వస్తాయి. అందుకే నేను ఇక్కడ ఏంటంటే వ్యవసాయం లాభసాటిగా తయారు కావాలంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే పరిస్థితి రావాలి. ఖర్చులు ఎక్కువ పెట్టి మనం చాలా దెబ్బతిన్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో వాడనటువంటి ఎరువులు మనం వాడుతున్నాం. అందుకే నిన్న మొన్న పాలేకర్ చూస్తే ప్రకృతి సేద్యానికి ప్రాధాన్యత ఇచ్చాడు. దానివల్ల కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇప్పుడు ఒక ఆయన ఇక్కడే ఉన్నాడు, ప్రకృతి సేద్యం గురించి మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు. ఎక్కడ ప్రకృతి సేద్యం? రా ఆ మైకి, ఆయన మైక్ ఇవ్వండి తొందరగా. సార్ నాది గోకవరం మండలం ఎదురుపాక సార్. బ్రీఫ్ గా చెప్పాలి నువ్వు. ఎదురుపాక సార్, గోకవరం మండలం ఎదురుపాక. నాకు తెలుసు, నువ్వు బ్రీఫ్ గా చెప్పాలి. నువ్వు ఉపన్యాసకుడు తెలుసు నాకు. మైక్ తీసుకుంటే మళ్ళీ మైక్ తిరిగి ముఖ్యమంత్రి గారే చంద్రబాబు నాయుడు గారికి అవసరం. సభకు నమస్కారం. సభకు నమస్కారం. అందరికి సభకు కూడా రైతులకు, రైతు సోదరులకు, పాత్రికేయులకు అందరికీ కూడా నా పాపాది వందనాలండి. అలాగే ముందుగా ఏ పార్టీ ఇవ్వనుందే దగ్గర పెట్టుకో మైక్. మన రాష్ట్రం అదృష్టం అంటే మన చంద్రన్న గారు మనకి ముఖ్యమంత్రి అవుతాం. అలాగే ఈ రోజు ముందుగా ఇప్పుడు చిన్న 2 మాటలండి. ఇక్కడ ఉండని కార్యక్రమం పెట్టారు సార్. ఏనాడో పెద్దప్పుడు మరి పెద్ద పెద్ద రాజుల ఇదిలోనే చెరువులో పెద్ద పెద్ద అయ్యా ఇంకుడు గుంటలు అనుకున్నాడు. దాన్ని అనుసంధానం చేసి మీరు కూడా బాగా చేస్తున్నారు సార్. ఇది మంచి. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు వైసీపీ అధ్యక్షుడు జగన్. కర్నూలులో 3 రోజులుగా చేస్తున్న జలదీక్షను ముగించారాయన. గోదావరి, కృష్ణా నదులపై మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయని, దీని ద్వారా ఏపీకి తీరని నష్టం వాటిల్లుతుందని అన్నారు. తెలంగాణ నిర్మిస్తున్న ఏ ప్రాజెక్టుకు అనుమతులు లేవని చెప్పారు.
గారు, మొన్నటిదాకా మనం అంతా కూడా కలిసికట్టుగా ఉన్నాం, అన్నదమ్ములుగానే ఉన్నాం, అందరం తెలుగే మాట్లాడతాం, మనందరం కలిసికట్టుగా ఇక్కడ ఉన్నాం. ఒకే రాష్ట్రంగా ఉన్నప్పుడు మనం అంతా కలిసికట్టుగా ఆ రోజు పై ప్రాజెక్టులు అక్రమంగా కడతా ఉన్నారు, పై ప్రాజెక్టులు వాళ్ళు కడితే కిందికి నీళ్లు రావు అని సంగతి మన అందరికీ తెలుసు. కాబట్టి ఆ రోజు వాళ్ళు బాబ్లీ కడతా ఉన్నప్పుడు కానీ, ఆ రోజు వాళ్ళు ఆలమట్టి కడతా ఉన్నప్పుడు కానీ, ఆ రోజు వాళ్ళు ఇంకా ఏ ఇతర ప్రాజెక్టు కడతా ఉన్నప్పుడైనా కూడా అందరం కలిసికట్టుగా ఒక్కటై ఆ ప్రాజెక్టు కడితే మాకు కిందికి నీళ్లు రావు అని చెప్పి ఆ రోజు మనం అడిగినేది ఆ రోజు మీకు గుర్తుకు రావడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ నేను ఇదే కేసీఆర్ గారిని. విభేదాలు మొదలవుతాయి. ఎప్పుడైతే నాది నాది అంట మొదలు పెడతారో అప్పుడు అది కూడా మీకు ముగులకుండా పోయే పరిస్థితి వస్తుందన్నది మాత్రం మర్చిపోకూడదు. ఇవాళ కావాల్సింది అందరం కలిసికట్టుగా ఒక్కటి కావడం. ఇవాళ కావాల్సింది మనం తన్నుకోవడం కాదు. అటు ఏపీ సీఎం చంద్రబాబు పైన జగన్ విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులపై అడిగే దమ్ము ధైర్యం చంద్రబాబుకు లేవన్నారు జగన్. కేసీఆర్ ను నిలదీస్తే జైలుకెళ్లాల్సి వస్తుందని బాబు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీని కూడా ప్రశ్నించే ధైర్యం బాబుకు లేదన్నారు. దీనికి ఆయన చేసిన అవినీతి అడ్డొస్తుందనే భయం బాబుకు పట్టుకుందన్నారు జగన్. కేసీఆర్ గారిని గారిని గట్టిగా అడిగితే ఆయన కొద్ది రోజుల కిందట తన ఎమ్మెల్సీ క్యాండిడేట్ ను తెలంగాణలో గెలిపించుకునే దానికోసం తెలంగాణలో కొంతమంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 5 కోట్ల నుంచి ఒక్కొక్కరికి 20 కోట్ల రూపాయల డబ్బులు ఎరజూపుతూ వాళ్లకు సూట్ కేసులతో డబ్బులు ఇస్తూ ఆడియో టేపులతోనూ వీడియో టేపులతోనూ దొరికిపోయాడు. కేసీఆర్ గారిని అడిగితే చంద్రబాబు నాయుడు గారికి భయం, ఆ టేపులు బయటకు తీస్తాడేమో, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిస్తాడేమో అని చెప్పి భయం. పోనీ ఢిల్లీ వాళ్ళనైనా అడుగుతాడా, నరేంద్ర మోడీ గారినైనా కనీసం అడుగుతారా అని చెప్పి చూస్తే నరేంద్ర మోడీ గారిని కూడా అడగడు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ 24 నెలల్లో తాను చేసిన అవినీతి ఏ స్థాయిలో తాను అవినీతి చేసినాడు అనంటే నరేంద్ర మోడీ గారిని ఈయన గట్టిగా అడిగితే, లేదా నరేంద్ర మోడీ గారికి ఈయన గట్టిగా వార్నింగ్ ఇస్తే, లేదా నరేంద్ర మోడీ గారికి తాను గట్టిగా అల్టిమేటం ఇస్తూ మీరు గన ఇవన్నీ చేయకపోతే మాకు సంబంధించిన మంత్రులు మీ కేబినెట్ లో నుంచి మేము ఉపసంహరించుకుంటాము అని చెప్పి దమ్ము ధైర్యం అల్టిమేటం ఇచ్చే కెపాసిటీ చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఇటు వైసీపీపై మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి. అక్రమాలకు పాల్పడుతూ దీక్షలు చేయడం ఒక్క వైసీపీ నేతలకే చెల్లుతుందన్నారు. కావాలంటే వైసీపీ అక్రమాలను ఆధారాలతో సహా నిరూపిస్తాన్నారు. ఇప్పటికైనా నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి అడ్వైజ్ చేస్తూ ఉండేది, ప్రజలు ఈరోజు ఏమనుకుంటున్నారు, కేవలం రాజకీయం, చంద్రబాబు నాయుడు గారు అంటే ముఖ్యమంత్రి అంటే విమర్శించడమే ఒక ధ్యేయంగా పెట్టుకున్నాను. నువ్వు రాజీనామా చేయి, లేకుంటే మీ మంత్రులతో రాజీనామా చేయి. ఈ రాజీనామా చేయడం వల్ల, లేకుంటే ఈ దీక్షలు చేయడం వలన సమస్యలకు పరిష్కారం అవుతాయంటే చెప్పండి, ఈ రోజు నుంచే మేము దీక్షలు కూడా మేము చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా కానీ ఇది కాదు, ఇది ఒట్టిది, నేను మాట్లాడుతున్నది అబద్ధం అని చెప్తే నేను ఎగ్జాంపుల్స్తో సహా ప్రూఫ్స్తో సహా నేను చూపించగలుగుతాను. అది వాళ్ళు కాదనాలి కదా, వాళ్ళు కాదన్నప్పుడు నేను చూపిస్తానని చెప్తా ఉన్నా. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సబ్ కాంట్రాక్టులు చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అని చెప్పి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అంతకుముందు రాష్ట్రంలోని సమస్యలపై ఏబీవీపీ నిర్వహించిన తెలంగాణ సామాజిక సర్వే ముగిసింది. ఈ నెల 10 నుంచి 18 వరకు నిర్వహించిన ఈ కార్యక్రమం ముగింపు సభను ఓయూ దూర విద్యా కేంద్రంలో నిర్వహించారు. 250 మంది విద్యార్థులతో నిర్వహించిన ఈ సర్వేలో విద్యార్థులకు సామాజిక అంశాలపై అవగాహన ఏర్పడుతుందని నిర్వాహకులు తెలిపారు. సర్వేలో గుర్తించిన అంశాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తామన్నారు. ఈ యొక్క సామాజిక సర్వే 10 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సామాజిక సర్వే నిర్వహించడంలో ప్రధాన ఉద్దేశం తెలంగాణ మనకు కొత్త రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉన్నటువంటి సమస్యలు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకు రాష్ట్రం ఏర్పడిన 2 సంవత్సరాలు కావస్తుంది, ఇప్పటికీ కూడా ఆ సమస్యలు అలాగే ఉన్నాయా, లేకపోతే ఏమైనా మార్పు వచ్చిందా,
అనేటువంటి విషయాన్ని మొదటగా తెలుసుకోవాలనేటువంటి ప్రధాన ఉద్దేశం. దాంతోపాటు విద్యార్థులందరికీ కూడా ఒక సోషల్ ఎక్స్పోజర్ పైన ఒక సెన్సిటైజేషన్ నిర్వహించాలనేది మరొక ఆబ్జెక్టివ్. ఇది ఈ యొక్క 2 ఆబ్జెక్టివ్స్ తోటి ఈ యొక్క సర్వే చేపట్టడం జరిగింది. ఈ యొక్క సర్వేలో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఇటీవల మరణించిన సంత్ నిరంకారి బాబా హరదేవ్ సింగ్ అంత్యక్రియలు ఇవాళ ఢిల్లీలో జరిగాయి. అంత్యక్రియలకు వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఆయనకు తుది వీడ్కోలు పలకడానికి వచ్చిన భక్తులతో ఢిల్లీ రోడ్లు కిక్కిరిశాయి. 62 ఏళ్ల హరదేవ్ సింగ్ ఇటీవల కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన భౌతిక కాయాన్ని సోమవారం ఢిల్లీకి తీసుకొచ్చారు. ఢిల్లీలో బాబా అంత్యక్రియల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు పలు నిబంధనలు అమలు చేశారు. ఊరేగింపులో పాల్గొనే పాదచారులు ఎక్కువగా ఉండడంతో పలుచోట్ల వాహనాలను దారి మళ్లించారు. దేశవ్యాప్తంగా ఉన్న బాబా అనుచరులు ఢిల్లీకి చేరుకుని అంతిమయాత్రలో పాల్గొన్నారు. అసలే ఇది మ్యాంగో సీజన్. మార్కెట్లో మామిడి పండ్లు మిలమిలా మెరుస్తూ ఉరుస్తున్నాయి. మ్యాంగో హ్యావ్ మీ అంటోంది. తీరా కొనడానికి మార్కెట్లకు వెళితే ఏది పండో ఏది ఆరోగ్యానికి పుండో తెలుసుకోలేని పరిస్థితి. కాల్షియం కార్బైడ్ వాడకాన్ని ప్రభుత్వం నిషేధించినప్పటికీ వ్యాపారులు అదే పద్ధతి కొనసాగిస్తున్నారు. మరి ఏది సహజ సిద్ధంగా పండిందో తెలుసుకోవడం ఎలా? ఈ స్టోరీ చూడండి, మీకే తెలుస్తుంది. కోర్టులు చివాట్లు పెట్టినా, ప్రభుత్వం నిషేధించినా పండ్లను ప్రమాదకరంగా మగ్గబెట్టే ప్రక్రియ మాత్రం ఆగడం లేదు. కాల్షియం కార్బైడ్ వాడకం ఇంకా చాలా చోట్ల కొనసాగుతూనే ఉంది. వేసవిని కార్బైడ్ వాడకంతో క్యాష్ చేసుకుంటున్నారు వ్యాపారులు. కాయలను పక్వానికి రాకముందే చెట్ల నుంచి కోసి కృత్రిమంగా మగ్గబెడుతున్నారు. దీనివల్ల పండ్లు కలర్ఫుల్ గా ఉన్నప్పటికీ వాటిలోని తీయదనం కోల్పోయి పొల్లగా మారిపోతున్నాయి. నాణ్యత కూడా లోపిస్తోంది. ఈ విషయం తెలియక జనం రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. అయితే కృత్రిమంగా తయారు చేసిన పండ్లను కొనొద్దంటూ అటు ప్రభుత్వం ఇటు స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. మెదక్ జిల్లా ములుగురు సమీపంలో ఉన్న హెరిటేజ్ ఫ్రెష్ సంస్థ ఇథిలిన్ గ్యాస్ తో సహజ సిద్ధంగా ఎలా మగ్గబెడతారో అవగాహన కల్పించింది. కాల్షియం కార్బైడ్ తేమతో కలిసినప్పుడు ఎసిటిలిన్ అనే వాయువు విడుదలవుతుంది. ఈ వాయువే మామిడికాయల్ని కృత్రిమంగా పక్వానికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఒకసారి మాగే ప్రక్రియ మొదలైతే ఆగకుండా కొనసాగుతుంది. ఈ కాల్షియం కార్బైడ్ ను కేవలం మామిడి కోసమే కాకుండా బత్తాయి, నిమ్మ వంటి వాటిని మాగబెట్టేందుకు కూడా వినియోగిస్తున్నారు. కాల్షియం కార్బైడ్ ఉపయోగించడం వల్ల ఆకుపచ్చ రంగులో ఉండే కాయలు పసుపు రంగులోకి మారతాయి, పండ్లలా కనిపిస్తాయి. అయితే లోపల మాత్రం ఎలాంటి జీవరసాయన మార్పులు జరగవు. ఫ్రూట్స్ ని చాలా ఆర్టిఫిషియల్ గా రైపనింగ్ చేసి, అంటే పక్వానికి రాకుండానే పచ్చి పళ్ళని ఈ కాల్షియం కార్బైడ్ కృత్రిమంగా ఈ పక్వానికి వచ్చే విధంగా వీళ్ళు చేస్తున్నారు. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక జబ్బులకు కారణమవుతున్న కల్తీ పండ్ల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఒళ్ళు ఇళ్లు గుల్ల కావడం ఖాయం. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన 3 చక్రాలు ఇప్పుడు మూలన పడ్డాయి. మోటార్ ధాటికి మోకాళ్లు కుదేలవుతున్నాయి. ఒకప్పుడు ధనికుడు సైతం రిక్షాలోనే తిరిగేవారు. కానీ పరిస్థితులు మారాయి. కార్లు, ఆటోలు వచ్చాయి. రిక్షావాడి జీవితాన్ని దెబ్బతీశాయి. రిక్షాని నమ్ముకుని జీవిస్తున్న వారి ఉపాధిని దోచుకెళ్తున్నాయి. రిక్షావాలా ఓ శ్రమజీవి. ఒకప్పుడు హైదరాబాదుతో పాటు పలు పట్టణాల్లో రిక్షావాలాలకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. ధనికుడి నుంచి పేదవాడి వరకు రిక్షా ఎక్కి నగరంలో తిరిగేవారు. కాలం మారింది. కార్లు, బైకులు వచ్చాయి. ఆటో రిక్షాలు వచ్చాయి. రిక్షావాడి జీవనాన్ని దెబ్బతీశాయి. ఆటో రిక్షాలు, టాక్సీలకు యూనియన్లు ఉన్నాయి. కానీ రిక్షావాలాలకు యూనియన్ అంటూ ఏమీ లేదు. ఎవరి దారి వారిదే, ఎవరి బ్రతుకు వారిదే.
గిరాకీ ఉంటే కడుపు నింపుకుంటారు, లేకుంటే పస్తులు పడుకుంటారు. వారి కష్టానికి ఒక ఫిక్స్డ్ రేట్ అంటూ ఉండదు, డిమాండ్ అంతకన్నా ఉండదు. ఇచ్చినంతా తీసుకుంటారు, కష్టపడి రిక్షా తొక్కుతారు. వచ్చిన కొంత డబ్బుతో జీవనం సాగిస్తున్నారు. ఒక అడిగానుకో ఎక్కలేకపోతున్నాం బాబు అంటున్నారు. ఏమన్నా ఏదో ఈ పిల్లలు కూడా తిప్పిన ఆటోలు కూడా మేము 300 తిప్పితే 250 తిప్పేస్తున్నారు పిల్లలు. ఆ దారుణం అయిపోయిందండి. ఇంటివల్ల రిక్షాల పని ఏమంటలేదు సార్. ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదంటూ రిక్షావాలాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాళ్లల్లో సత్తా ఉన్నంత వరకు రిక్షా లాగుతామంటున్నారు. ప్రభుత్వం అనేక పథకాలు చేపడుతున్నామని చెప్పుకుంటున్నా మాలాంటి రిక్షా కార్మికుల వరకు రావడం లేదని వాపోతున్నారు. తమకి కూడా మెడికల్ సౌకర్యం, బీమా పథకం, పింఛన్ల లాంటివి వచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఏ ఆధారం లేదండి. మరి ప్రభుత్వమే మరి మా మీద ఏదైనా జాలి చూపించి మరి మాకు గురించి ఏమైనా చేస్తే మాత్రం ఒకప్పుడు మరి మాకు చాలా ఇది ఉండేదండి. మరి రిక్షాల మీద బతికోవడం ఆటోలు ఉండి కాదు కాబట్టి మేము ఏదో విధంగా మరి వాళ్ళ మీద అప్పుడు బాగుండేదండి. మాకు ఎక్కే ప్యాసింజర్ కూడా ఎక్కుతలేదండి, ఎవరు కూడా ఎక్కిన వాళ్ళు కనపడతలేదండి. ఆటోల వల్ల బేరాలు లేవు. ఇప్పుడు ప్రతి ఒక్క ప్యాసింజర్లు ఆటోలు ఎక్కుతారు కదా. పూర్వం బాగుండేది, అప్పుడు ఆటోలు లేవు కదా. అప్పుడు అందరూ రిక్షా వాళ్ళు ఎక్కేవాళ్ళు. అప్పుడు సిటీ బస్సులు ఉండేవి. ఇప్పుడు ఈ ఆటో డ్యాప్కి సిటీ బస్సులు లేవు. ఇప్పుడు రిక్షాలు కూడా సగం తగ్గిపోయాయి కదా. మరి ఈ రిక్షా వాళ్ళే ఈ 4 పిల్లలు తిప్పడం బతకడం. డిమాండ్ లేకపోయినా రిక్షావాలా ఇప్పటికీ నగరంలో రిక్షానే నమ్ముకొని శ్రమజీవిలా మిగిలారు. కాకపోతే కొందరు చెత్తలాగే రిక్షాలు అయితే మరికొందరు బరువు సామాన్లను లాగుతూ జీవనాన్ని వెల్లదీస్తున్నారు. ఒకప్పుడు మనుషులను లాగే రిక్షాలు ఇప్పుడు బరువులను లాగే స్థితికి వచ్చింది. సాధారణంగా టీ ఖరీదు కేఫ్లో అయితే 10 రూపాయలుంటుంది. ఖరీదైన రెస్టారెంట్, కెఫేకు వెళ్తే 50 రూపాయల నుంచి 100లు, మహా అయితే వేలలో ఉంటుంది. కానీ చైనాలోని ఓ గ్రామానికి వెళ్తే మాత్రం కప్పు టీకి 6 లక్షలు చెల్లించాల్సిందే. ఒక్క కప్పు టీకి అంత డబ్బు ఎందుకంటారా? వాచ్ ది స్టోరీ. చైనాలోని ఉయు పర్వతాల సమీపంలో ఉన్న ఉయుసాన్ గ్రామంలో లక్షల ఖరీదు చేసే ప్రత్యేకమైన టీ దొరుకుతుంది. ఇక్కడ దొరికే టీకి చాలా ప్రత్యేకతలున్నాయి. సాధారణంగా టీ తయారు చేసేందుకు వాడే టీ పౌడర్లో చాలా రకాలున్నాయి. అవన్నీ ఎక్కడైనా లభిస్తాయి. కానీ ఈ గ్రామంలో లభించే తేయాకు చాలా అరుదుగా లభిస్తుంది. ఇది కేవలం స్థానికంగా ఉన్న ఉయు పర్వతం పైనే పెరుగుతుంది. 18వ శతాబ్దంలో ఈ పర్వతంపై పెరిగే తేయాకుతో చేసిన టీని సంపన్నులు, వ్యాపారులు, రాజకుటుంబీకులు వారి దర్పణానికి ఈ టీని సేవించడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని చైనీయుల విశ్వాసం. అందుకు కారణం ఈ తేయాకులో ఆక్సిజన్ సామర్థ్యం అధికంగా ఉండటమే. అంతేకాదు, నలుపు రంగులో ఉండే ఆకుల నుంచి తయారైన ఈ తేయాకు టీని ఒక్కసారి తాగితే ఆ రుచిని చాలాసేపు ఆస్వాదించవచ్చని చెబుతున్నారు. ఈ టీకి ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టి ఇది ఏకంగా 6 లక్షల ధర పలుకుతోంది. దీనికి నకిలీగా చాలా తేయాకులు ఉన్నాయట. నిజమైన తేయాకు ఆకులు తీసుకెళ్లి మరో చోట పెంచి తక్కువ ధరకు కూడా అమ్ముతారట. అయితే నిజమైన దహాంగ్ పావు టీ తాగాలంటే మాత్రం ఉయిషాన్ గ్రామానికి వెళ్లాల్సిందే. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.